ఆ రోజు ఆయన డ్యూటీకి వెళుతూ అంటూ ఉన్నాడు, ఇదిగో ఈరోజు ఏదైనా దొరుకుతుందేమో, మన పరిస్థితిని మార్చేటువంటి కార్యం ఏదైనా జరుగుతుందేమో అని ఆశతో వెళుతూ ఉన్నాను. నువ్వు ఇందాక అన్నావు కదా ఆ యొక్క షాపు వాడు ఇచ్చేటువంటి అప్పు అరువు ఇక ఇవ్వలేను అని చెప్పాడు, ఇవ్వలేను అని అన్నాడు. ఫీజులు కట్టకపోతే ఎగ్జామ్స్ రాపియేమో అని అంటూ ఉన్నారు. రెంట్ కట్టకపోతే ఈ ఉన్నటువంటి ఆ వస్తువులను తీసి బయట పడేస్తాము. మీ మంచితనం, మీ యొక్క ఇది చూసి ఇంతకాలం ఓర్చుకున్నాం, అయిపోయింది మా ఓపిక అయిపోయింది. అన్ని రకాలుగా మనల్ని బాధల్ని చుట్టుముట్టి ఉన్నాయి కదా. ఏదో ఒక ఆశతో వెళుతూ ఉన్నాను డ్యూటీకి, అక్కడ ఏదో ఒక అద్భుతము జరగాలని నువ్వు ప్రార్థించు. నేను వెళ్తూ ఉన్నాను సహాయం. ఈరోజు గనక ఈ పరిస్థితి మారకపోతే గనక నేను చేయదలుచుకున్నది చేస్తాను. భార్యకు చెప్పి బయలుదేరిపోయాడు. నైట్ డ్యూటీ చేస్తూ ఉన్నప్పుడు తను పడినటువంటి ప్రయాస అంత ఇంత కాదు. ఏదో ఒకటి చేసి కొద్దిగైనా తన స్థితిని మార్చుకునే ప్రయత్నం చేద్దామని బహుగా ప్రయాసపడి, శక్తికి మించి ప్రయాసపడి రాత్రంతా కష్టపడి శ్రమపడి నిరాశ నిస్పృహల మధ్యలో ఆ డ్యూటీ ముగిస్తున్నాడు. డ్యూటీ ముగించినటువంటి ఆ గడియలో అతనికి వస్తున్నటువంటి ఆలోచన, డ్యూటీ ముగించుకుంటున్నటువంటి సమయంలో ఇక వెళుతూ ఆ యొక్క ఫార్మసీ షాప్లో ఏదైనా మందు, పాయిజన్, విషం తీసుకొని వెళ్ళి అవసరమైతే మొత్తానికి పిల్లలకు అందరికీ దాపిచ్చేసి నేను నా కుటుంబం యాత్ర ముగించుకుందాము అన్న వేదనతో, దుఃఖముతో వెళుతూ అటు ఇటు కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. తనలో తాను ఆ యొక్క కన్నీళ్లను దిగమింగుకుంటూ ఉన్నాడు. పక్కన ఉన్న వారికి అవి కనిపించకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి ఒక జన సమూహము, అక్కడి నుంచి ఒక ఉదయకాల సమయం అవుతూ ఉంది. సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. ఇటువైపుగా సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. ఆ ఉదయించేటువంటి సూర్యునిలో నుండి వస్తున్న రీతిగా అక్కడి నుంచి ఒక జన సమూహము నెట్టుకుంటూ వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు వీళ్ళు అని అలాగా తేరి చూసేసరికి ఆ జన సమూహము వెంబడిస్తున్నటువంటి ఆయన అతని దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు, ఇదిగో ఇక్కడ ప్రసంగం చేయడం నాకు ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉంది. కొద్దిగా నీ దోణెను నాకు అరువుగా ఇస్తావా? కొద్దిగా ఆ దోణిలో ఎక్కి నేను ప్రసంగం చేయడానికి అవకాశం ఇస్తావా? మంచి మాటలు అంటున్నారు కదయ్యా, బోధకుడు అని అంటున్నారు కదా, ప్రసంగించేటువంటి బోధకుడు అంటున్నారు కదా, మరి వెళ్ళిపోయే ముందర ఏదో ఒకటి వచ్చి మీ పని మీరు చూసుకోండి. ఆయన ఆ పడవలోనికి ఎక్కాడు. ఆ పడవలోనికి ఎక్కిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాట, ఆ బోధించిన తర్వాత ఆయన చెబుతూ ఉన్నాడు, కాస్త పడవను లోనికి నడిపించు. ఆయన చెప్పినటువంటి మాట ఇక్కడికి కాస్తని అన్నాడు కదా అని కాస్త నడిపించినట్టు తర్వాత ఆయన అంటూ ఉన్నాడు, రాత్రంతా నీవు కష్టపడ్డావు కదా, నీ వలను ఇటువైపుగా వెయ్యి. రాత్రంతా ప్రయాసపడ్డావు కదా, నీ వలను ఇటువైపుగా వెయ్యి. ఆయన చెబుతూ ఉన్నాడు, అయ్యా రాత్రంతా కష్టపడ్డాను, నేను ఇన్ని రోజులు శ్రమపడని రీతిగా నేను శ్రమపడ్డాను, కష్టపడ్డాను. ఇక వేసేటువంటి ఓపిక నాకు లేదు, బలము లేదు, ఇంకా అంత ఆశ కూడా లేదు. అయినా ఈ మధ్యలో కనిపిస్తున్నావు కదా, ఈ మధ్యలో నాకు కొత్తగా కనిపిస్తూ ఉన్నావు. ఈ సముద్రం గురించి, ఈ యొక్క చెరువు గురించి నాకు బాగా తెలుసు. ఎక్కడ చేపలు ఉంటాయి, ఏ సమయంలో చేపలు ఉంటాయి అనేది నాకు బాగా తెలుసు. ఇక వేసిన ప్రయోజనం లేదు, అక్కర్లేదు.
అని అన్నట్టుగా తన ఆలోచనలో వస్తున్నప్పటికీ వాటిని అనగదొక్కి అక్కడ అంటూ ఉన్నాడు ఒక మాట, అయ్యా నీ మాట చొప్పున రాత్రంతా నేను కష్టపడ్డాను, రాత్రంతా శ్రమపడ్డాను, అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తాను. వల వేసిన తర్వాత అక్కడ పిగిలిపోయేటువంటి రీతిలో ఆ వలలో చేపలు పడడము, ఆ చేపలను మరి బయటికి తీసుకొని రావడానికి స్నేహితుల సహాయము కోరడము. ఆ సమయంలో ఆయన పేతురుతో మాట్లాడి నిన్ను మనుషులను పట్టే జాలరుగా మారుస్తానని చెప్పడము అక్కడ మనం చూస్తాం. అక్కడ జరిగినటువంటి సంభవాలను కొద్దిగా ధ్యానిస్తూ మనం ఆత్మ సంబంధమైన పాఠములను మన జీవితానికి అన్వయించుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము, లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి వచనము నుండి జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణెనెక్కి దారి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణలో నుండి జనసమూహమునకు బోధించుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ప్రసంగములు చేస్తూ బోధిస్తూ సువార్తను ప్రకటిస్తూ రాజ్య సువార్తను, పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూ గ్రామాలు పట్టణాలు వీధులు తిరుగుతూ ఆయన బోధిస్తున్నటువంటి సమయంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన. సముద్ర తీరమునకు వచ్చిన సర్దుకుంటున్న రీతిగా కనిపించారు. వలలు అడ్జస్ట్ చేసుకుంటూ కనిపించారు. కనిపించినటువంటి వారితో అంటున్నాడు, అయ్యా మీరు ఈ దరి నుండి కాస్త లోనికి త్రోయమని వారితో అంటూ ఉన్నాడు. గమనించండి ఆయన చెప్పినటువంటి మాట ఏ పరిస్థితిలో చెప్పాడో చూడండి. ఏ పరిస్థితిలో చెప్పాడు. పేతురు అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా, రాత్రంతా మేము కష్టపడ్డాము, రాత్రంతా మేము శ్రమపడ్డాము, ఒక్క చేప కూడా దొరకలేదు, అయినను నీ మాట చొప్పున మేము వలలు వేస్తూ ఉన్నాము. హల్లెలూయా. రాయబడినటువంటి మాటను ఒకసారి ధ్యానం చేద్దాము. ఆయన దోణెలలో సీమోనుదైన ఒక దోణెనెక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగాను. దరి నుండి కాస్త లోనికి త్రోయం. గమనించండి దరిన ఉన్నటువంటి ఆ యొక్క ఓడను లోనికి ఎందుకు త్రోయమని అన్నాడు, లోనికి వెళ్ళమని ఎందుకు చెబుతూ ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. లోనికి వెళ్ళమని ఎందుకు చెబుతున్నాడు? చేపలు కాస్త మన వాళ్ళకు పరిచయమే కాబట్టి మంచి చేపలు దరిన పడతాయా, కాస్త లోన స్థలంలో పడతాయండి? లోతైన నీళ్ళలో పడతాయా, దరిన మంచి చేపలు పడతాయా? లోతైన నీళ్ళలో పడతాయి. దరిన ఉన్నటువంటి బ్రతుకును, దరిన ఉన్నటువంటి జీవితాన్ని ఆయన విప్లవాత్మకంగా మారుస్తూ ఉన్నాడు. నీ బ్రతుకు ఎంతవరకు దరిన బ్రతికే, దరిన ఉండేటువంటి జీవితమే, దరిన ఉన్నటువంటి భక్తి, అంత లోనుగా వెళ్ళేటువంటి భక్తి చేయనటువంటి స్థితిలో ఉన్నావు. అందుకొరకే నీ జీవితంలో శ్రమ, అందుకొరకే నీ జీవితంలో వేదన, దుఃఖము, కన్నీరు. ఇదిగో ఈ సమయంలో నీవు నీ యొక్క ఓడను కాస్త లోతుగా నడిపించు. హల్లెలూయా. కాస్త లోతుగా నడిపించు. హల్లెలూయా. దరిగా ఉన్నటువంటి భక్తిని విడిచిపెట్టు. దరిన చేసేటువంటి భక్తిని విడిచిపెట్టు. దరిన చేసేటువంటి భక్తి ఎలాగూ ఉంటుందో ఒకసారి గమనించండి. ఓడను గమనిస్తే, ఆ పడవను గమనిస్తే, అలలు అంత దూరం నుండి ఇలాగా వచ్చి తీరాన్ని తాకాయి అనుకోండి. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పడవ ఏమైందండి? పైకి లేచిపోయింది. ఆ నీళ్లు అలాగే వెళ్ళిపోతే
మళ్ళీ అలాగే సతికిల పడిపోయింది. అది అలాగే సతికిల పడిపోయింది. ఆ వాటర్ ఇలాగ తీసుకొచ్చి అలా కొడితే, ధరిన కొడితే ఈ పడవ ఏమైందంటే పైకి లేస్తుంది. ఒక్కసారిగా ఆ నీళ్లు అలాగే వెళ్ళిపోయినాయంటే అక్కడ ఉన్నటువంటి బురదలో పడిపోతుంది. అక్కడ ఉన్నటువంటి బురదలో పడినటువంటి దాన్ని కడుక్కొని మళ్ళీ దాన్ని వాటర్లోనికి, ఆ పడవను వాటర్లోనికి తీసుకెళ్ళి ప్రయోజనకరమైన స్థితిలో దాన్ని మార్చుకోవాలంటే మళ్ళీ గొప్ప ప్రయాస. ఆ బురదను కడిగి, ఆ మట్టిని కడిగి దాన్ని మళ్ళీ ఆ వాటర్లోనికి నడిపిస్తే కానీ అది మళ్ళీ చేపలు పట్టడానికి అనువుగా వీలుగా కాదు. అందుకొరకే కాస్త ధరణ కాకుండా ఇంకా కాస్త ముందే అక్కడ వాటర్లోనే ఓడలను, పడవలను కట్టివేస్తూ ఉంటారు. గమనించండి, ఈ యొక్క పడవ ఏం చేస్తూ ఉందంటే వాటర్ వచ్చినప్పుడు, నీళ్లు అలలు వచ్చి ఆ పడవను తాకినప్పుడు ఎగిరిపడుతూ ఉంది. ఆయన చెబుతూ ఉన్నాడు, ఇదిగో పేతురుని యొక్క భక్తి జీవితము, ప్రార్థన కూడిక జరిగిందంటే ఎగిసిపడినట్టుగా ఉంటుంది. ఆరాధన జరుగుతూ ఉందంటే ఎగిసిపడినట్టుగా ఉంటుంది. ఉపవాస కూడిక అంటే ఎగిసిపడినట్టుగా ఉంటుంది. ప్రత్యేకమైన ఉజ్జీవ కూడికలు అంటే అప్పుడు నువ్వు చేయనటువంటి అడవిడి కాదు, అంత ఇంత కాదు. అప్పుడు చేయనటువంటి అడవిడి అంత ఇంత కాదు. అప్పుడు చేస్తూ ఉన్నావు కానీ ఒక్కసారిగా కూడికలు అయిపోయిందంటే మళ్ళీ అడ్రస్ కనిపించావు. కొందరు మందిరంలో చూడండి, సంఘంలో చూడండి, పరిచర్యలో చూడండి, భక్తి జీవితంలో చూడండి, ఎప్పుడైతే కూడికలు వస్తాయో అప్పుడు వారి యొక్క విశ్వాసము బలం పొందుకున్నట్టుగా ఉంటుంది. వారు బయటికి కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ కూడికలు అయిపోయి దినాలు గడుస్తూ ఉన్నప్పుడు మళ్ళీ మందిరము ఆ యొక్క గడప దొక్కితే ఒట్టు. మళ్ళీ ఆయన మందిరానికి రావాలంటే ఏం కావాలి? మళ్ళీ ఏదో ఒక ఉజ్జీవ కూడిక రావాలి, మళ్ళీ ఏవో ఒక ప్రత్యేక స్పెషల్ స్పీకర్ రావాలి, లేకపోతే ప్రత్యేకమైన ఉపవాస కూడికలో, లేకపోతే ఏదో పండగలో, పబ్బాలో, ఇంకొక కూడికలో ఏదో రావాలి. ఉపవాస కూడికల్లో వచ్చినటువంటి వారి జీవితాలు చూడండి, ఉజ్జీవ కూడికల్లో వచ్చినటువంటి వారి జీవితాలు, ఉపవాసానికి వచ్చినటువంటి వారి జీవితాలు అలాగ సాఫీగా సాగిపోయేటువంటి జీవితాలుగా ఉంటాయి. ఉజ్జీవ కూడికలకు ఎంతమంది వస్తారో మళ్ళీ తర్వాత కొంతమంది కనిపిస్తారు, కొంతమంది కనిపించారు. కారణం ఏంటి తెలుసా? ఎప్పుడైతే ఈ పడవను అలలు వచ్చి తాకినప్పుడు ఈ పడవ ఎలాగూ ఎగిసి పడుతూ ఉందో వాక్యం అనేటువంటి నీళ్లు వచ్చి తాకినప్పుడు అప్పుడు బలం పొందుకుంటాం, అప్పుడు ధైర్యం నేర్చుకుంటాం. అభిషేకం అనేటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు అప్పుడు బలం తెచ్చుకొని అలాగ హడావిడి చేసేసేసి మళ్ళీ ఎప్పుడైతే కుడికలు తగ్గిపోతాయో, ప్రార్థన జీవితం తగ్గిపోద్దో, ఎప్పుడైతే వాక్యం తగ్గిపోయిందో, ఎప్పుడైతే భక్తి జీవితం తగ్గిపోయిద్దో ఎంబటే వాళ్ళు మందిరానికి దూరం అయిపోతూ ఉంటారు. పేతురుతో చెప్తున్నటువంటి మాట, ఇక మీరు ఈ ధరిన బ్రతికిన బ్రతుకు చాలని భక్తి జీవితం చేసినది చాలు. ఈ యొక్క మోకాళ్ళ లోతు అనుభవంలో, ఈ యొక్క ధరిన చేసేటువంటి ఈ యొక్క భక్తి జీవితంలో, కొద్దిపాటి భక్తి చాలనుకున్నటువంటి ఈ యొక్క ప్రయత్నంలో నీవు సఫలీకృతుడవు కాలేవు. ఫలింపు జీవితము నీకు రాదు. నీ యొక్క ఫలము కొద్దిగా ఉంటుంది. నీ ఫలమును అధికముగా చేయాలని నేను ఆశించాను. హల్లెలూయా. నీ ఫలమును అధికము చేయాలని ఆశించాను. ఆ ఫలము అధికము కావాలంటే, నీ పేరు వృద్ధిలోనికి రావాలంటే, నువ్వు గొప్పవాడిగా మార్చబడాలంటే, గొప్పదానిగా నువ్వు మార్చబడాలని అంటే ఏం చేయాలని అంటే నీ పడవను కాస్త లోనికి నడిపించాలి. హల్లెలూయా. 10 నిమిషాలు చేసిన ప్రార్థన నీ యొక్క జీవితాన్ని ఒక రకంగా మార్చగలిగితే 20 నిమిషాలు చేసే ప్రార్థన ఇంకొక రీతిగా మార్చబోతుంది. హల్లెలూయా. 20 నిమిషాలు చేసిన ప్రార్థన ఒక రీతిగా నీ యొక్క భక్తి జీవితాన్ని మారుస్తే అర్ధ గంట చేసేటువంటి ప్రార్థన, 1 అవర్, గంట సమయము ప్రార్థనలో గడిపే ఆ యొక్క అనుభవము ఇంకొక రీతిగా నిన్ను మార్చబోతుంది. మామూలు వట్టి ప్రార్థన చేసేటువంటి ప్రార్థన నిన్ను ఒక రకంగా మార్చగలిగితే, వృద్ధిలోనికి తీసుకురాగలిగితే, ఉపవాసం ఉండి చేసేటువంటి ప్రార్థన నిన్ను మరొక రీతిలోనికి మార్చబోతుంది. హల్లెలూయా. ధరిన ఉన్నటువంటి భక్తిని విడిచిపెట్టేటువంటి పిలుపు ఆయన పేతురుకు ఇస్తూ ఉన్నాడు. పేతురు, ఇక నీ యొక్క పడవను లోతులోనికి నడిపించు. హల్లెలూయా. లోతులోనికి నడిపించు.
భక్తి జీవితంలో లోతైన అనుభవంలోనికి రావాలని ఈరోజు యెహోవా నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఏమిటా లోతైనటువంటి భక్తి జీవితము చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటంటే అక్కడ చూస్తాం. ముందుకెళదాం. 3వ వచనము. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి మునుగునట్లు నింపిరి. చాలు. గమనించండి, యెహోవా మెస్సయ్య చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నీ యొక్క దోణెను లోతునకు నడిపించు. హల్లెలూయా. ఈరోజు నువ్వు తీసుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే, నా యొక్క దోణెను నేను లోతుగా నడిపిస్తాను. నా యొక్క దోణెను లోతుగా నడిపిస్తాను. దరిన ఉన్నటువంటి భక్తి జీవితానికి, లోతులో వెళ్ళేటువంటి భక్తి జీవితానికి గల మార్పులను, ఆ యొక్క లాభములను, క్షేమములను, అభివృద్ధిని అక్కడ చూపిస్తూ ఉన్నాడు. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, అయ్యా నీవు మాట చొప్పున నేను ఈ యొక్క వలను ఇటు సైడ్ వేస్తూ ఉన్నాను. ఆ మాట చొప్పున వెయ్యగానే అక్కడ విస్తారమైన చేపలు పడి. గమనించండి, ఈ యొక్క పిలుపు ఆత్మ సంబంధముగా ఈరోజు అనేకులకు వస్తూ ఉంది. అక్కడ పేతురును అడిగినప్పుడు పేతురుకు 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, పేతురు, నీవు నీ దోణెను అరువుగా ఇస్తావా? కొద్ది సమయము నేను ఎక్కి నీ దోణెలో కూర్చొని ప్రసంగం చేయవచ్చా అంటే 2 అవకాశాలు ఉన్నాయి అక్కడ. ఒకటి, అయ్యా నేను అలసిపోయాను, నేను ఇక మీదట చేయలేను, నేను ఇక ఎక్కువ సమయం గడపలేను, ఇక్కడ నేను వెళ్ళిపోవాలి, రెస్ట్ తీసుకోవాలి, భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు, నేను వెళ్ళిపోవాలి అని చెప్పడానికి అవకాశం ఉంది. 2వది అవకాశం ఏమిటంటే, తను తీసుకున్నటువంటి నిర్ణయం, అయ్యా దోణి ఎక్కుతారా? ఎక్కండి బాబు. దోణిలోనికి వస్తారా? వచ్చేయండి బాబు. దోణిలోనికి, తన జీవితంలోనికి, తన బ్రతుకులోనికి, తన కుటుంబంలోనికి పేతురు యెహోవా మెస్సయ్యకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి క్షణము కూడా మనిషికి 2 అవకాశాలు దేవుడు తన ముందు పెడతాడు. 2 అవకాశాలు పెడతాడు. మీరు గమనించండి, జీవితంలో ఎటు చూసినా కానీ 2 అవకాశాలు నిశ్చయముగా కనిపిస్తాయి. ఒకటి జీవ మార్గము, 2వది నిత్య నరకాగ్నికి సంబంధించిన మార్గం, పరలోక మార్గము, పరలోక రాజ్యము, పరలోక మహిమ రాజ్యము. ఒకటి పాతాళము, నిత్య నరకాగ్ని, నిత్యము అక్కడ పండ్లు కొరుకుట, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉండేటువంటి స్థలము. 2 మార్గాలు నీ ఎదుట ఎల్లప్పుడూ ఉంచుతాడు. ఇప్పుడు కూడా నువ్వు మందిరానికి రావడానికి కూడా ముందు నీ దగ్గర 2 అవకాశాలు. ఒకటి, మందిరమునకు రావడానికి నీ యొక్క మనసు తీర్మానం చేసుకుంటుందా? వెళ్ళకపోవడానికి నీ మనసు తీర్మానం చేసుకుంటా? ఇంట్లోనే ఉండి అలాగా టైం స్పెండ్ చేయడానికి నువ్వు తీర్మానం చేసుకుంటున్నావా? మందిరానికి వెళ్ళి కొద్ది సమయము ఆయన సన్నిధిలో గడిపి వద్దాము అని నువ్వు తీర్మానం 2 అవకాశాలు ప్రతి మనిషికి ఎల్లప్పుడూ ఉండనే ఉంటాయి. హల్లెలూయా. ఆ రోజు పేతురు దగ్గర ఉన్నటువంటి 2 అవకాశాల్లో ఒక శ్రేష్టమైన తీర్మానం చేసుకున్నాడు. అయ్యా నీవు నా పడవలోనికి రావాలి అని ఎందుకు అనిపిస్తూ ఉంది? వచ్చేసి పడవలోనికి రావడానికి అవకాశం ఇచ్చాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎప్పుడో ఒకసారి యెహోవా మెస్సయ్యను, ప్రభువును రక్షకుడుగా అంగీకరించడానికి తమ హృదయంలోనికి, తమ జీవితంలోనికి ఆహ్వానించారు గనక ఇక్కడ కూర్చొని ఉన్నారు. హల్లెలూయా. కొందరికి పిలుపునివ్వడానికి ఆయన మందిరానికి నడిపించుకుంటూ వచ్చాడు. కొందరిని పిలవడానికి పేతురును ఆ రోజు ఆ యొక్క సముద్ర తీరములో ఏ విధంగా దర్శించి నీ యొక్క పడవలోనికి నేను రావచ్చా, నీ యొక్క ఓడలోనికి నేను రావచ్చా అని ఏ విధంగా అయితే పిలుపునిచ్చాడో ఆ యొక్క పిలుపును కొంతమందికి ఇవ్వడానికి కొంతమందిని మందిరానికి నడిపించాడు. హల్లెలూయా. పేతురు తీసుకున్నటువంటి నిర్ణయము ఈరోజు నీవు నేను తీసుకోగలిగితే గనక మన జీవితాలు అద్భుతంగా మార్చబడతాయి. హల్లెలూయా.
95వ సంవత్సరం 1995లో నేను ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ఆ దినాల్లో ఒక మరణము నన్ను కదిలించి వేసింది. మా నాన్నగారికి ఆపరేషన్ అవుతే గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ అక్కడ ఉన్నాను. అక్కడ ఉన్న సమయంలో అప్పుడు ఫోన్లు ఇవన్నీ ఏమి లేవు గనక మా అమ్మగారు మా అన్న వాళ్ళు వచ్చి నన్ను లోనికి తీసుకెళ్ళాలి. ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాను, 3rd ఇయర్ ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాను అనంతపూర్లో. ఆ టైంలో ఆ ముస్లిం సహోదరుని యొక్క ఆ యొక్క బాడీని తీసుకొని వచ్చి ఆ స్ట్రెచర్ మీద పెట్టి అక్కడ కుటుంబం అంతా ఏడుస్తూ ఉన్నారు, కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు. ఆ పక్కనే నేను నిలబడి ఉన్నాను. అంతవరకు సరదాగా సాగుతున్నటువంటి జీవితం, అంతవరకు సరదాగా నవ్వుకుంటూ జాలీగా గడుస్తున్నటువంటి జీవితము. ఎప్పుడైతే ఆ మరణాన్ని అరగంట సేపు 20 minutes 20 నిమిషాలు అలాగా చూసుకుంటూ ఉన్నాను, కానీ నాకు ఆ ఆలోచన రాలేదు, ఏ బాధ కలగలేదు. కారణం చూస్తూ ఉన్నాము. అప్పుడు మరణం గురించి పెద్దగా ఆలోచించే వయసు కూడా కాదేమో, మరి పరిస్థితులు అలాగా నన్ను ఉన్నాయేమో, ఎక్కువగా ఆలోచించలేదు. ఎప్పుడైతే మా అమ్మ వచ్చి అలాగ తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క స్ట్రెచ్చర్ను దాటుకుంటూ అలాగ వెళుతూ ఉన్నాను. అసలు నా జీవితంలో మర్చిపోలేనటువంటి క్షణం. అలాగ క్రాస్ అవుతున్న ఆ క్షణంలో ఆ యొక్క బాడీని, ఆ శవాన్ని చూశాను. అప్పుడు చూసిందే ఆ 20 minutes వరకు నేను చూసినటువంటి చూపే, అంతవరకు చూసినటువంటి చూపే. అప్పుడు ఆ క్షణము సడన్గా నా హృదయంలోనికి ఒక తలంపు, మనిషి జీవితము ఏ పాటిది. తన వయస్సు చూస్తే 30 ప్లేస్లో ఉన్నది, 30 ప్లేస్లో ఉన్నది. నేను అప్పటికి దాదాపు 20 yearsలో ఉన్నాను, 20 years అనుకుంటాను, 20 years. అప్పటికి 95 20 yearsలో ఉన్నాను. 30 ఏళ్ళ వయసులో చనిపోయాడు అతను. 30 ఏళ్ళ వయసులో చనిపోయాడు. ఒక్క క్షణము ఆలోచన ప్రారంభమైంది. 30 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి మనిషికి బలాఢ్యుడు, బాగా బలంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. హైటు వెయిట్ మన నాగభూషణం గారు ఉన్నారు, ఆ హైట్ అలాంటి నిర్మాణంలోనే ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఏం జరిగిందండి ఈరోజు అంటే హార్ట్ అటాక్, లేకపోతే బీపీ, షుగర్, థైరాయిడ్ ఎన్నెన్నో రోగాలతో. ఆ రోజు 95 అంటే ఇంకా రోగాలు మనుషులను ఎక్కువగా వేధించే సమయం కాదు, అప్పుడు ఇంకా మామూలుగా ఉన్నటువంటి దినాల్లో. ఏం జరిగింది? ఆ క్షణము ఆలోచన ప్రారంభమైంది. ఏం జరిగింది? ఏమవుతుంది మనిషి జీవితానికి? మనిషి పుట్టుక ఏంటి? బ్రతకడం ఏంటి? చావడం ఏమిటి? చనిపోయిన తర్వాత ఏదైనా ఉందా? ఈ పుట్టుక ఈ లోకం వరకే అయితే గనక ఇంతవరకే అయితే ఇన్ని రిస్ట్రిక్షన్స్, ఇన్ని కట్టుబాట్లు, ఇన్ని ఆజ్ఞలు, ఇవన్నీ ఎందుకు? ఈ కట్టుబాట్లు లేకుండా స్వేచ్ఛగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతకవచ్చు కదా. నానా రకాల ఆలోచనలు ఎలాంటివన్నీ అంటే జీవితం గురించినటువంటి ఆలోచనలు. ఆ హాస్టల్లో ఒంటరిగా వెళ్ళి పైన కూర్చొని, బిల్డింగ్ మీద కూర్చొని అలాగా ఆలోచించుకుంటూ కూర్చునేవాడిని. అంతవరకు సరదాగా ఫ్రెండ్స్తో నవ్వుకుంటూ తిరుగుతున్నటువంటి నేను అలాగా మౌనిని అయిపోయాను. 3 నెలలు 4 నెలలు దాదాపుగా ఏమీ తోచనటువంటి స్థితిలో అలాగా సైలెంట్ అయిపోయి, ఒక కృంగిపోయిన స్థితిలో, ఒక ఆలోచన నన్ను వేధించి వెంబడించినటువంటి పరిస్థితి. ఆ సమయంలో మా యొక్క కాలేజీలోనే అక్కడ చదువుకుంటూ భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ సువార్తను ప్రకటించుకున్నటువంటి సహోదరులు, అప్పటికి నాకు వాక్యం తెలుసు, బైబిల్ తెలుసు, కానీ ఆలోచన ఇచ్చినటువంటి వాడిని కాదు. ఆ సహోదరులు ఈ యొక్క సువార్త విషయంలో మళ్ళీ కూర్చొని అప్పుడు ధ్యానించి ఆ యొక్క లేఖనాన్ని పఠించడం, లేఖనంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి మర్మములను అర్థం చేసుకొని మనిషి యొక్క జీవితము ఇక్కడ పొందుపరచబడింది, అర్థము పరమార్థము ఈ లేఖనంలో పొందుపరచబడిందని పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడి 95 December 31 బాప్తిసం తీసుకోవడం జరిగింది. హల్లెలూయా. ఆ రోజు నుండి ఆయన ప్రేమలో ఆయన చూపినటువంటి ఈ యొక్క లేఖనములోని జ్ఞానమును, ఆ యొక్క మనిషి జీవితానికి సంబంధించినటువంటి విషయాలను ధ్యానించుకుంటూ, అన్వయించుకుంటూ సాధ్యమైనంత వరకు వాటి ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తూ, పడుతూ లేస్తూ ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నటువంటి నీవు ఎప్పుడో ఒక రోజు, ఏదో ఒక క్షణము ఆయన యొక్క పిలుపుకు నీవు లోబడి ఆయనకు నీవు ఒక మాట చెప్పావు. అయ్యా, నీవంటే నాకు ప్రేమయ్యా, నీవంటే నాకు ఇష్టమయ్యా, నీవే నన్ను పరలోకానికి చేర్చేటువంటి నిత్య జీవపు మాటలు గలవాడవు, నిన్నే నేను వెంబడిస్తాను, నీ మార్గంలో నేను ప్రయాణం చేస్తానని ఎవరో నేను ఏ విధంగా ఆ రోజు తీర్మానం చేసుకున్నానో, ఈరోజు ఇక్కడ కూర్చున్న అనేకులలో అలాంటి తీర్మానము చేసుకున్న వాళ్ళు అనేకులు ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. ఇంకా తీర్మానము
చేసుకోవలసినటువంటి వారికి ఆయన మందిరానికి నడిపించి సువార్తను ప్రకటింపజేస్తూ సభలను అరేంజ్ చేసి ఆ సభల ద్వారా వాక్యమును ప్రకటింపజేస్తూ ఆ యెహోవా మెస్సీయ యొక్క పిలుపు సర్వలోకమునకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. నేను నీ ఓడలోనికి రావచ్చా? హల్లెలూయా. నేను నీ పడవలోనికి రావచ్చా? ఆయన పిలుపుకు లోబడితే ఏ విధంగా జీవితాలు మార్చబడతాయి అనేది కొద్దిగా ధ్యానిద్దాం. అక్కడ చెప్పినటువంటి మాట, మొట్టమొదటిగా ఒక తీర్మానము చేశాడు పేతురు. ఒక తీర్మానము చేశాడు పేతురు, అయ్యా నీవు నా పడవలోనికి రా, నీవు నా పడవలోనికి రా, నా జీవితంలోనికి రా అని నేను చేసినటువంటి రీతిగా ఇక్కడ కూర్చున్న నీవు ఒకరోజు చేశావు. ఒకవేళ ఇంతవరకు ఆ తీర్మానము చేయకపోతే ఈరోజే రక్షణ దినం, ఇదే అనుకూల సమయము. ఇంకా మీదట కూడా ఆయన నిన్ను పిలుస్తూనే ఉంటాడు. ఆయన పిలుపునకు లోబడే వరకు ఆయన విసుగక దినమెల్లా కరములు చాపి ఆయన నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఆయన నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ పిలుపునకు లోబడినటువంటి పేతురుకు జరిగినటువంటి ఆ యొక్క కార్యమును చూద్దాం. ముందుకు వెళ్దాం. ఆ పడవలో కూర్చొనిచ్చాడు. కూర్చొనిచ్చిన తర్వాత చూడండి, ఆయన అంతవరకు ఏం చేశాడంట? జనసమూహమునకు బోధించాడు. ఎప్పుడైతే, గమనించండి, ఇది అద్భుతమైనటువంటి ఒక మర్మం, ఎప్పుడైతే దోణిలోనికి ఎంటర్ అయ్యాడో 3వ వచనం, చూడండి. హల్లెలూయా. అక్కడ జన సమూహమునకు గుంపులో మాట్లాడుకుంటూ వచ్చినటువంటి ఆయన అక్కడ పేతురుతో ప్రత్యేకంగా, సీమోనుతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో మాట్లాడేటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో మాట్లాడేటువంటి దేవుడు. అయ్యా ఆయన కనిపించి నాతో మాట్లాడితే నేను లోబడతానయ్యా, నేను నమ్ముతానయ్యా, నేను విశ్వసిస్తానయ్యా, నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా. అది కాదు. ఆయన నియమించినటువంటి నియమం, ఆయన నియమించినటువంటి కట్టడం ఏమిటంటే, ఇదిగో సర్వసత్య సువార్తను ప్రకటించుచు ఉండగా ఆ వాక్యము రూపేణ ఆయన నీతో నాతో మాట్లాడతాడు. హల్లెలూయా. కొందరు భక్తి జీవితాన్ని బట్టి, ఆయన యొక్క పిలుపును బట్టి కొందరికి ముఖాముఖిగా మాట్లాడేటువంటి అనుభవాలు కొందరికి ఉన్నవి, కానీ సమస్తానికి, ప్రతి మనిషికి అలాగ జరగాలంటే అలాగ జరగదు. కానీ వాక్యము ద్వారా ఆయన వ్యక్తిగతంగా నీతో నాతో మాట్లాడతాడు. అక్కడ రాయబడినటువంటి మాట, ఇదిగో నీవు ఈ యొక్క దోణిను లోతుగా నడిపించు. అంతవరకు జన సమూహముతో మాట్లాడినటువంటి యెహోవా మెస్సీయ ఇప్పుడు ఏమంటున్నాడంటే, నీవు లోతుగా నడిపించు. వ్యక్తిగతంగా చెబుతూ ఉన్నాడు. నీతో నాతో ఆయన కొన్ని వ్యక్తిగతంగా చెబుతాడు. ఈరోజు పరిచర్యను ప్రారంభించాము అంటే అది ఒక వ్యక్తిగత అనుభవం ద్వారా ప్రారంభించడం జరిగింది. హల్లెలూయా. ఒక వ్యక్తిగత అనుభవం ద్వారా ప్రారంభించబడింది. వ్యక్తిగత అనుభవం ద్వారా ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. వ్యక్తిగత అనుభవం ద్వారా పరిచర్యలో పాలిభాగస్తులు అయ్యారు. వ్యక్తిగత అనుభవం ద్వారా ఆ తండ్రి మాట్లాడినటువంటి మాటను చేపట్టి ఆ మాటకు లోబడి విధేయత చూపి ఈ యొక్క ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ ఉన్నారు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఒక తీర్మానము చేయవలసిన వారమైనాం. రెండవదిగా గమనించండి, ఆయన మాట్లాడేటువంటి దేవుడు, ఆయన నీతో నాతో మాట్లాడేటువంటి దేవుడు. వాక్యము ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, మన సహోదరుల ద్వారా మాట్లాడతాడు, అక్కడక్కడ కనిపించేటువంటి ఆ యొక్క క్యాలెండర్స్లో ఉన్న వాక్యము ద్వారా మాట్లాడతాడు. ఆ మధ్యలో ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆ పాస్టర్ గారికి ఆ యొక్క చేతబడి చేయడానికి వచ్చినటువంటి ఆ మనిషికి లోన ఉన్నటువంటి ఆ క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్యము ద్వారా అతని యొక్క జీవితం మారిపోయింది. హల్లెలూయా. చేతబడి చేసేటువంటి భయంకరమైన విగ్రహ పూజలు చేసి ఆ యొక్క మనుషులను ఇబ్బంది పెట్టేటువంటి ఆ బ్రతుకు ఆ మనిషి యొక్క జీవితాన్ని మార్చింది క్యాలెండర్లో ఉన్న ఒక్క వాక్యము. హల్లెలూయా. ఆ ఇంటికి చేసినటువంటి ఆ చేతబడి ఎందుకు పారడం లేదు, ఎందుకు ఈ కుటుంబం నాశనం కావడం, శపించబడిన అనుభవాల్లోకి వెళ్ళడం లేదు, ఏదో ఇందులో ఉంది అని చెప్పి, నా శక్తికి మించినటువంటి శక్తి ఇందులో ఏదో ఉంది అని వచ్చి చూస్తే ఆ లోన అతనికి కనిపించినది ఏమిటంటే, సాతాను చెప్పినటువంటి మన ఆ క్యాలెండర్ ఉన్నారు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క శక్తి వారిలో ఉన్నది. హల్లెలూయా.
వాక్యం అనేటువంటి ఆ మాట మనిషిని మారుస్తుంది, జీవితాలను మారుస్తుంది. ఆయన నీతో నాతో వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి దేవుడు. సరే, ముందుకెళ్దాం. రాయబడినటువంటి మాట కాస్త చదువుతాం. నడిపించి వేయుడని చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఏమంటే అయినను నీ మాట చొప్పున. గమనించండి, నా ఆలోచన పేతురు ఆలోచన పేతురుకుంది, సీమోను ఆలోచన సీమోనుకుంది, సీమోను ప్లాన్ సీమోనుకున్నది. ఆయన ప్లాన్ ఏంటంటే త్వరగా ఈ యొక్క వలలను సిద్ధపరచుకొని రెడీ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోదాము, అయిపోయింది, ఇక ఈరోజు వర్క్ అయిపోయింది, ఈరోజు డ్యూటీ అయిపోయింది, ఏం జరుగుతుంది అది జరుగుద్ది అన్నటువంటి ఆలోచన ఆయన ప్లాన్లో ఉన్నాడు. అప్పటికే అలిసిపోయాడు, రాత్రంతా శ్రమపడి రాశాడు కదా, రాత్రంతయు మేము ప్రయాసపడితే రాత్రంతా సరదాగా మేము దొరికింది, లేకుంటే లేదులే అన్నట్టుగా మేము ఈ యొక్క చేపలను పట్టలేదు. ఎలాగ పట్టాము? ప్రయాసపడి పట్టాము, ఆశతో పడకపోయేసరికి ఇంకా ఆసక్తి, ఇంకా తీవ్రత పెరిగిపోయింది. ప్రయాసపడి మేము రాత్రంతా పట్టాము. ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసుకుందామా, లేదు అని అంటే కనుక పడుకోవడమా, టిఫిన్ చేయడమా, ఇంకొకటి. నా ప్లాన్ నాకు ఉంది, కానీ నీ మాట వచ్చింది కదా, నీ స్వరం వినిపించింది కదా, నీవు నాతో చెబుతూ ఉన్నావు కదా ఈ మాట ప్రకారము, హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాము, హల్లెలూయా, నీ మాట చొప్పున నేను వలలు వేస్తాను. నా ఇష్టము నాకున్నది, నా యొక్క చిత్తము నాకున్నది, నా కోరిక నాకు ఉన్నది, నా తలంపు నాకు ఉన్నది, నా ప్రణాళిక నాకు ఉన్నది, కానీ వాటన్నిటికీ మించి నీ మాటకే నేను ప్రియారిటీ ఇస్తాను, నీ మాటకే నేను విలువనిస్తాను, నీ మాటకే నేను లోబడతాను. హల్లెలూయా, నీ మాటకే నేను విధేయత చూపుతానయ్యా. విధేయత చూపకూడనటువంటి పరిస్థితి చుట్టుపక్కల కనిపిస్తూ ఉంది, నా జీవితంలో కనిపిస్తూ ఉంది. నాకు తెలియనటువంటి ప్లేస్ లేదు. ఈ యొక్క సముద్ర తీరమంతా నాకు తెలిసినదే, ఈ గలిలయ గెన్నెసరెత్ తీరమంతా నాకు తెలిసినదే, అంతా ఒడగట్టేశాను, కానీ ఇదిగో కేవలము నీ మాట చొప్పున నేను ఈ వలలు వేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు ఈరోజు చేసేటువంటి పని, అనేక సార్లు నా జీవితంలో కూడా చేసినటువంటి పని, అయ్యా నా ప్లాన్ నాకు ఉంది, నీ ప్లాన్ ఏమీ అక్కర్లేదు. నా ప్లాన్ నాకుంది, నీ ప్లాన్ ఏమీ నాకు అక్కర్లేదు. నీ ప్లాన్ ఏమి అక్కర్లేదు, నీ మాట ఏమి నాకు అక్కర్లేదు. నాకు తెలివి ఉంది కదా, నేనేం చిన్న చదివాను, నేనేమైనా చిన్న, నా అనుభవం మామూలు అనుభవం కాదండి, నేను మొత్తం అన్ని విషయాలు స్టడీ చేసేసాను. అందుకొరకు నా ఆలోచన ప్రకారము, నా చిత్త ప్రకారము నేను వెళ్ళిపోతాను. వచ్చిన వారం రోజులకి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎందుకంటే ఖతార్ అంత నచ్చలేదు. వారం రోజులకి వెళ్ళిపోదాం అనుకున్నాను. కరోనా టైంలో వెళ్ళవలసినటువంటి పరిస్థితి. దానికంటే ముందు కూడా ఫ్యామిలీ వీసా ఇవ్వమంటే వెళ్ళిపోతానని చెప్పాను. ఫ్యామిలీ వీసా రానే వచ్చింది, దేవుని కృపను బట్టి. చివరి గడియలో ఫ్యామిలీ వీసా ఇస్తారంటే సరే ఉండిపోతాను. ఆ ఫ్యామిలీ వీసా వచ్చిన తర్వాత మళ్ళీ కరోనా వచ్చింది. కరోనా టైంలో వెళ్ళిపోవలసి ఏప్రిల్ 1 2020లో వెళ్ళిపోవలసినటువంటి సమయం. తండ్రి నిలబెట్టాడు. మళ్ళీ 2 సంవత్సరాలు, మళ్ళీ 3 సంవత్సరాలు, మళ్ళీ 4 సంవత్సరాలు దినాలు గడుస్తూ ఉండగా ఆయన యొక్క నిత్య ప్రణాళిక బయలుపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటకు లోబడితే, ఆయన చిత్తమునకు లోబడితే, ఆయన ఇష్టమునకు లోబడితే ఆయన పేరు ప్రఖ్యాతిని కలుగ చేస్తాడు. ఆయన వాగ్దానమై ఉన్నది. పేతురు గురించి ఈరోజు నీవు నేను ఏ విధంగా స్టడీ చేస్తున్నామో, ఏ విధంగా ధ్యానం చేస్తున్నామో, పేతురు గురించి ఏ విధంగా మనము పాఠాలు నేర్చుకుంటున్నామో, పేతురు జీవితం ద్వారా ఇదిగో కొద్ది సమయమైనా, కొన్ని రోజులైనా, కొన్ని సంవత్సరాలైనా నీ జీవితాన్ని బట్టి, నీ బ్రతుకును బట్టి, నీ సాక్ష్యమును బట్టి కొందరు నేర్చుకుంటారు, బలం పొందుకుంటారు, ధైర్యం తెచ్చుకుంటారు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? ఆయన మాటకు నీవు విధేయత చూపితే, ఆయన మాటకు నేను విధేయత చూపితే. ఆ పేతురు చేసినటువంటి ఒక అద్భుతమైన పని ఏమిటంటే, అయ్యా నా యొక్క ప్లాన్ నాకుంది, కానీ నా ఆలోచన నాకుంది, నా ఎక్స్పీరియన్స్ నాకుంది, నా అనుభవాలు నాకున్నాయి, ఇక్కడ పడే అవకాశమే లేదు. అయినను నీ మాట చొప్పున నేను వలలు వేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యల్లో దేవుని మాట, యెహోవా మెస్సీయ మాట, నీ మాట అన్నప్పుడు నీవు ఒక ఓటు ఆయన మాటకు వేసి చూడు, ఆయన మాటకు ఓటేసి చూడు.
అప్పుడు నీ జీవితంలో జరగబోయేది చూస్తావు, నిశ్చయముగా చూస్తావు. ఆయన మాటకు లోబడి ఆయన చిత్తమునకు లోబడి ఈ దేశంలో నిలబడిపోయాను. ఆయన వాగ్దానం చేశాడు 2018 టైంలో వెళ్ళిపోదామని చెప్పి బాగా డిసైడ్ అవుతున్న టైంలో ఆయన చెప్పినటువంటి మాట, ఈ దేశంలో నా కొరకు కొంతమందిని నీకు అప్పచెబుతాను. హల్లెలూయా. ధైర్యముగా ఆయన సన్నిధిలో నిలబడి చెబుతున్నాను. ఆయన ఇచ్చినటువంటి ఆ వాగ్దానము నెరవేర్చడానికి దాదాపుగా 5 సంవత్సరాల టైం పట్టింది. హల్లెలూయా. వాగ్దానము చేసి వాగ్దానమును నెరవేర్చేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. నీ వాగ్దానం ఏమై ఉన్నదో నీకు గుర్తుంది కదా, నీకు గుర్తున్న ప్రతి వాగ్దానం, మర్చిపోయిన వాగ్దానం కూడా ఆయన నెరవేర్చేటువంటి సమయము ఆసన్నమైనప్పుడు మళ్ళీ అది నెరవేర్చి పరిశుద్ధాత్ముని ద్వారా నీకు జ్ఞాపకం చేస్తాడు. అప్పుడు ఆ సంవత్సరం, ఆ గడియ, ఆ నెల, ఆ రాత్రి, ఆ మాసం, ఆ యొక్క మిట్ట మధ్యాహ్నము నీకు ఇచ్చినటువంటి వాగ్దానం ఇదే ఇప్పుడు నీవు అనుభవిస్తున్నది. హల్లెలూయా. హల్లెలూయా. అనేకమైనటువంటి సంగతులు పరిశుద్ధాత్ముడు ఆ విధంగా ఇక ఈ చిన్న ఆత్మీయ జీవితంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇదిగో ఇది దాని వలన జరిగినది, ఆ రోజు చెప్పినటువంటి మాట, ఆ రోజు నీకు ఇచ్చినటువంటి వాగ్దానము, ఆ రోజు ఇదిగో నీతో మాట్లాడిన మాట నెరవేర్పు ఇప్పుడు ఇదే అని. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న కొందరికి జ్ఞాపకం వస్తూనే ఉంటాయి. ఆ రోజు సంవత్సరాలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలుగా అబ్రహాముకు 25 సంవత్సరముల తర్వాత హల్లెలూయా వాగ్దానం అయితే చేశాడు. నీ కడుపున, నీ గర్భవాసంలో నుండి ఒక కుమారుడు రాబోతూ ఉన్నాడు. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. గమనించండి, ఆయన ముఖాముఖిగా తండ్రితో మాట్లాడుచు ఉన్నప్పుడు అయ్యా ఎంతకాలం వెయిట్ చేయాలి, ఎన్నిసార్లు అడిగి ఉంటాడు కదా. అసలు అడిగే అవకాశమే లేదు. ఎందుకంటే ముఖాముఖి మాట్లాడి నీకు తెలియదని మాట ఇచ్చావు, మాట నెరవేరుస్తావు. హల్లెలూయా. అందుకొరకే ఆయన విశ్వాసులకు తండ్రి అని బిరుదును పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇచ్చిన మాటను నెరవేర్చేటువంటి దేవుడు. అక్కడ చెబుతున్నటువంటి మాట, నా ఏలిన వాడ రాత్రంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. మొట్టమొదటిగా హృదయంలోనికి చోటిచ్చాడు ఆయన, పడవలోనికి చోటిచ్చాడు. ఇచ్చిన ఆయనతో ముఖాముఖిగా యాషోవా మాట్లాడిన ఆయన ఒక అద్భుతమైనటువంటి మాటతో దర్శిస్తూ ఉన్నాడు. ఆ మాటకు విధేయత చూపడం ద్వారా జరిగినటువంటి పని ఏమిటంటే, వారు వలలు వేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు అలాగూ చేసి ఏమంట, విస్తారమైన చేపలు పట్టి, గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఆయన మాటకు లోబడితే జరిగేటువంటి ఒక అద్భుతం ఏమిటంటే, విస్తారముగా జీవితాన్ని అనుభవించడము. హల్లెలూయా. విస్తారమైన దీవెన ఆశీర్వాదము పొందుకోవడం, విస్తారముగా చేపలు పట్టిరి అని అక్కడ రాయబడింది. నాకైతే నేను విధేయత చూపాను, నేను భక్తి చేస్తూ ఉన్నానయ్యా, నేను పరిశుద్ధంగానే జీవిస్తున్నాను, నేను మాత్రం కొద్దిగానే ఉన్నానేంటి. నిజముగా నేను ఆ భక్తి జీవితము చేస్తూ ఆ విధంగానే ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఉంటే నీ కొరకు నా కొరకు నియమించినది ఆయన అదే. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు నియమించినది అదే మనకు సమృద్ధి, అదే ఐశ్వర్యము, అదే ఆస్తి. ఆయన చెబుతున్నటువంటి మాట, అన్ని అవయవాలు కలిస్తేనే ఒక శరీరం, అన్ని అవయవాలు కలిస్తేనే అది శరీరము. ఆ చిటికెనేలు ఉంది కదా, ఏముంటుందండి, నాకు అనిపిస్తూ ఉంటుంది. నా చిటికెనేలు చూస్తూ ఉంటాం కదా, ఆ చిటికెనేలు అసలు దానివల్ల ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? బాగాలేదులేండి. చిటికెనేలు అలాగా, చిటికెనేల వల్ల ప్రయోజనం ఏముంటుంది చెప్పండి ఒకసారి? లేకున్నా అయిపోయింది కదా అంటే ఆ చిటికెనేలు ఉన్నది, దాన్ని నియమించిందే దాని కొరకు. హల్లెలూయా. బ్రొటన వేలేమో ఈ చిట్టిన వేలు బాధపడుకుంటూ, అమ్మ నువ్వు ఇంతలా ఉన్నావు, నేనేంటి ఇంత చిన్నగా ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోరు, అందరూ అనేది ఏంటి, బొటన వేలు అంటారు. డ్రైవింగ్ చేయాలంటే కూడా నీకు ఇది ఉందా లేదా, మనం ఇంట్లో ఉంటాం కదా, చిన్నప్పుడు పాఠాల్లో కూడా చదువుతుంటాం, బాణాలు విడవాలంటే తంబు ఉందా లేదా. అందరూ నీ గురించే మాట్లాడుకుంటారు, నా గురించి ఎవరు మాట్లాడుకోరు. నా గురించి ఎత్తితే కూడా దానికో దీనికో ఎత్తుతారు. దేనికి ఎత్తుతారు?
అంత పని వాళ్ళ దానికి ఎత్తుతారు. నేను అంత చీప్ అయిపోయాను. ఈ చిటికెన వేలు ఈ బొటన వేలు మీద బాధపడుతుంది అనుకోండి. తండ్రి చెప్పేటువంటి మాట, బొటన వేలు జరే నువ్వు ఉన్నదే దాని కొరకు నువ్వేం ఫీల్ కాకు. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా, నువ్వు ఉన్నదే దాని కొరకు, నువ్వు ఉన్న ఆ కొద్దిలో సంతోషించు, ఆనందించు, పరవశించు. అయ్యా నాకు ఇది ఇచ్చావు, ఇదే సర్వసమృద్ధి. రెండు కాసులు ఏమీ లేదు, చరిత్రలో నిలిచిపోయింది. ఒళ్ళంత కురుపులు. అలాంటి పరిస్థితుల్లో, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో దేవుని దూషించకుండా, ఆ రక్షకుని దూషించకుండా, సృష్టికర్తను దూషించకుండా ఆయనను ఆ పరిస్థితుల్లో కూడా స్తుతిస్తూ ఉన్నాడు గనక మరణించిన తర్వాత అబ్రహాము రొమ్మున అనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. వారిని ఐశ్వర్యము కొరకు సృజించాడు ఆయన, వారిని ఘనత కొరకు సృజించాడు. ఒక ఇంటిలో మట్టి పాత్రలు కలవు, వెండి పాత్రలు కలవు, బంగారు పాత్రలు కలవు. ఆయన ఇష్టమైన రీతిలో ఆయన సృజించుకున్నాడు. అందులో చేయవలసినటువంటి పని ఏమిటంటే మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో సంతృప్తి కలిగి జీవించడము. హల్లెలూయా, హల్లెలూయా. పక్కవారిని చూసి బాధపడవలసినటువంటి అవసరం లేదండి. నీకు నియమించినది అదే, అందులోనే సంతోషించు. నువ్వు వేరే ఏదో ఆలోచించాల్సిన పనే లేదు, వేరే గురించి బాధపడవలసిన అవసరమే లేదు. వస్తుంది మనిషికి ఆలోచన వస్తుంది. అభివృద్ధి చెందాలన్న ఆశ ఉండడము మంచిదే, కానీ ఆ ఆశ నిన్ను పలు విధాలుగా నడిపించకూడదు. ధనము కావాలని, శాలరీ పెరగాలని ఆశ ఉండడంలో తప్పేం లేదు. ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉండడం తప్పేం లేదు. బిల్డింగ్ మీద ఫ్లోర్ వేయాలని ఆశ ఉండడంలో తప్పేం లేదు. ఆ ఫ్లోర్ మీద ఫ్లోర్ వేయడానికి నేను తప్పు దారులు తొక్కేటువంటి అది తప్పు. నేను మా యొక్క ధన సమృద్ధిని కలుగజేసుకోవడానికి నేను లంచము తీసుకోవడము అది తప్పు. ధన సమృద్ధి చేసుకోవడానికి దేవుని యొక్క సొమ్మును ఒక సేవకునిగా నా స్వప్రయోజనముల కొరకు విచ్చలవిడిగా వాడడము అది తప్పు. మనుషులను మోసము చేసి ధనమును పోగు చేసుకోవడము అది తప్పు. నాకు వచ్చిన జీతముతో, నా కష్టార్జితముతో నేను ఇల్లు కట్టుకుంటాను అని అంటే సంతోషము. హల్లెలూయా. నీకు కలిగినటువంటి దానిలో సంతృప్తి కలిగి జీవించు, అదే నీ యొక్క విస్తారమైన ఫలము. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా. దీన స్థితి అందునా, సంపన్న స్థితి అందునా, ఎగిరినను నడచినను నీ కృప కలిగి యుందునే. దీన స్థితి అందునా, సంపన్న స్థితి అందునా, నడచినను ఎగిరినను నీ కృప కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించదయాశువా. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించదయాశువా. రాజా జగమెరిగిన నాయాశరాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నాయాశరాజా, దీన స్థితి అందునా, సంపన్న
స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదయాశువా. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదయాశువా. రాజా జగమెరిగి నాయాశ్వరాజా. హల్లెలూయా. దీన స్థితిలోనైనా సంపన్న స్థితిలోనైనా నేను నడుచుకోవడం తెలుసు. దీన స్థితిలో నేను నడుచుకోవడం తెలుసు. సంపన్న స్థితిలో ఎలాగుండాలో నాకు తెలుసు. భోజనం ఉన్నప్పుడు సంతృప్తిగా తినడం తెలుసు. భోజనము లేనప్పుడు, ఫుడ్ లేనప్పుడు కడుపు కాల్చుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడము నాకు తెలుసు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న కొందరి నిజమైన అనుభవాల్లో తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో వారు దేవుని విడిచిపెడితే, ఈ లోకాన్ని హత్తుకుంటే వారికి ధన సమృద్ధి కలుగుతుంది. కానీ వారు అలాగూ చేయలేదు. హల్లెలూయా. ఉన్నప్పుడు ఆ సంతృప్తి కలిగి జీవిస్తూ ఉన్నాం కదా, ఇక దేవుడు అక్కర్లేదు అన్నట్టుగా వారు ప్రవర్తించలేదు. దీనస్థితి యందు సంతృప్తి కలిగి, సంపన్న స్థితిలో సంతృప్తి కలిగి ఆయన కృపలో ఆయన మార్గంలో నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చెప్పినటువంటి మాట, రాత్రంతయు మేము ప్రయాసపడి మేము ఏమి దొరకలేదు, నీ మాట చొప్పున వేయడం ద్వారా మాకు విస్తారమైనటువంటి ఈ చేపలు పడ్డాయి. విస్తారమైనటువంటి ఈ చేపలు పడ్డాయి. గమనించండి, నీవు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాన్ని పోల్చకుండా ఆయన మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు నీకు కలిగేటువంటి అనుభవం ఏంటంటే, నీవు సంతృప్తి కలిగినటువంటి జీవితం జీవిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ చేపలు అక్కడ పడ్డాయి. సరే, ముందుకు వెళదాం. ఒక మాట ధ్యానం చేసి, ఆ చేపలు అక్కడ ఫ్రెండ్స్ను పిలిచారు. అక్కడ వాళ్ళు దోణిలో వారు ఆ చేపలను గ్రేడింగ్ చేసుకుంటూ ఉన్నారు. వారు చాలు. అక్కడ రాయబడిన మాట చాలా విచిత్రంగా ఉంటుంది. గమనించండి. అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. అక్కడ విస్తారమైన చేపలు ఉన్నాయి. ఆయన అప్పులు తీరేటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన అప్పులు తీరేటువంటి ఆశీర్వాదము తన జీవితంలో కళ్ళ ఎదుట కనిపిస్తుంది. ఆయన ధనవంతుడుగా మార్చబడేటువంటి ఆశీర్వాదము కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంది. తన జీవితంలో ఎప్పుడు చూడనటువంటి ఆ యొక్క అద్భుతము, ఆశ్చర్యము తన కన్నుల ఎదుట కనిపిస్తూ ఉంది. మిగతా వారందరూ కూడా, ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ బిజీగా ఉన్నారు. వాటిని చేపలను సర్దుకుంటూ ఉన్నారు, గ్రేడింగ్ చేసుకుంటూ ఉన్నారు, విభజిస్తూ ఉన్నారు, పంచుకుంటూ ఉన్నారు. ఆ సర్దుతూ ఉన్నటువంటి ఆ సమయంలో పేతురు జీవితంలో జరిగినటువంటి ఆ అద్భుతము చూడండి. ఆశీర్వాదము కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉండగా, దీవెన కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉండగా, ఆ ఆశీర్వాదమునకు దగ్గరగా ఉండవలసినటువంటి ఆ మనిషి వాటికి దూరముగా ఆ పడవలో ఒక మూలకు వెళ్ళిపోయి అక్కడ బాధపడుతూ ఉన్నాడు. అక్కడ కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. అక్కడ దుఃఖపడుతూ ఉన్నాడు, రోధిస్తూ ఉన్నాడు, నలిగిపోతూ ఉన్నాడు, కుమిలిపోతూ ఉన్నాడు. దుఃఖము ఆపుకోలేనటువంటి ఆ పరిస్థితుల్లో పరిగెత్తుకుంటూ యెహోషువ మెస్సీయ దగ్గరకు వచ్చి ఆ పాదముల మీద పడి మోకాళ్ళుని చెబుతూ ఉన్నాడు, ప్రభువా, నీవు నన్ను విడిచి వెళ్ళు.
ప్రభువా నీవు నన్ను విడిచి వెళ్ళు, నేను పాపాత్ముడను, నీవు నన్ను విడిచి వెళ్ళు బాబు, నీతో నేను సహవాసము చేయవలసినటువంటి వాడను కాదు, నువ్వు నన్ను విడిచి వెళ్ళుము. పేతురు ఏమైంది? ఆశీర్వాదం చూస్తూ ఉన్నావు కదా, దీవెన చూస్తూ ఉన్నావు కదా, నువ్వు ఎదురు చూసింది ఇదే కదా, నువ్వు కావాలని కోరుకున్నది ఇదే కదా. ఆ ఆశీర్వాదము నీ ఎదుటకు వచ్చినప్పుడు, ఆ దీవెన నీ ఎదుటకు వచ్చినప్పుడు, ఈ ఆశీర్వాదం వైపు చూడకుండా నన్ను విడిచిపోమ్మని నేను అద్భుతం చేయగా నన్ను విడిచిపోమ్మని చెబుతున్నావేమిటి? ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా నేను పాపాత్ముడను. హల్లెలూయా, నేను పాపాత్ముడను అనగా ఆయన చెబుతున్నటువంటి మాట, నువ్వు పరిశుద్ధుడవు, నేను పాపాత్ముడను. ఏమిటి నేను చెప్పానా నీకేమైనా? నేనేమైనా నీ యొక్క విషయాలు ఏమైనా జ్ఞాపకం చేశానా? లేదు బాబు, లేదు. నువ్వు ఎప్పుడైతే పడవలోనికి అడుగు పెట్టావో, హల్లెలూయా, ఎప్పుడైతే నీవు నా యొక్క ఓడలో అడుగు పెట్టావో ఆ క్షణము నుండే నా మనసులో ఏదో తెలియని ఆందోళన, ఏదో తెలియని యొక్క భీతి, ఏదో తెలియని యొక్క భయము, ఏదో తెలియనటువంటి అసహ్యము, ఆ హేయమైనటువంటి భావము కలుగుతుంది. 4 గోడల మధ్యలో నేను చేసినటువంటి రహస్య పాపములు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. మనుషులందరూ మర్చిపోయి ఉండవచ్చును, కానీ నేను ఎలాగూ మర్చిపోగలను? నేను నా కుటుంబాన్ని మోసం చేసిన విషయాన్ని నేను ఏ విధంగా మర్చిపోగలను? నా సంఘాన్ని మోసం చేసిన విషయాన్ని నేను ఏ విధంగా మర్చిపోగలను? నా బంధువులను మోసం చేసిన విషయాన్ని నేను ఏ విధంగా మర్చిపోగలను? అంతకు మించి నన్ను సృజించిన నా తండ్రి అయిన దేవాది దేవుడి ఏ విధంగా మోసం చేశానో నేను ఏ విధంగా మర్చిపోగలను? నీవు నా పడవలోనికి ఎంటర్ అయిన ఆ క్షణము నుండి అంతవరకు సంతోషముగా అనిపించినటువంటి ఆ రహస్య పాపములు కాస్త నాకు అసహ్యముగా కనిపిస్తూ ఉన్నాయి, నాకు ద్వేషముగా కనిపిస్తూ ఉన్నాయి, నాకు అవమానంగా కనిపిస్తూ ఉన్నాయి. నేనా ఈ పని చేశానా? ఇలాంటి దిగజారినటువంటి పని చేశానా? ఇలాంటి పనికిమాలిన పని చేశానా? నేను చేసినటువంటి పని నా యొక్క భార్యకు, నా యొక్క పిల్లలకు, నా తల్లిదండ్రులకు, నా బంధువులకు, నా సంఘానికి, నా యొక్క తోబుట్టువులకు తెలిస్తే ఎంత అసహించుకుంటారు, ఎంత ద్వేషించుకుంటారో అవన్నీ గుర్తుకొస్తే నేను బ్రతికి ఉండడమే వేస్ట్ అనిపిస్తుంది. అయ్యా, ఆయన నువ్వు నన్ను విడిచి వెళ్ళడము మంచిది, నువ్వు నన్ను విడిచి వెళ్ళు. పేతురు అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, ప్రభువా నువ్వు నన్ను విడిచివెళ్ళు. ఆయన ఎప్పుడైతే ఓడలోనికి ప్రవేశించాడో, తన జీవితంలోనికి ప్రవేశించాడో, పాపముతో డీల్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యెహోషువ మెస్సయ్య ఒక మనిషి జీవితంలోనికి వస్తాడో, మనిషి బ్రతుకులోనికి వస్తాడో, ఆయన ఏ మనిషి జీవితంలో ఉంటాడో, ఏ మనిషి హృదయంలో ఆయన దేవునిగా ప్రతిష్ఠించుకుంటారో, ఆయన చేసేటువంటి పని ఏమి తెలుసా? పాపముల గురించి ఒప్పింపచేస్తూ ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా. పాపముల గురించి ఒప్పింపచేస్తూ ఉంటాడు. పాపముల గురించినటువంటి ఫలితం ఏమిటనేది జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. 16వ అధ్యాయం 8వ వచనం ముగించుకున్నాం. 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి చాలు. ఆయన వచ్చి పాపను గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. పరిశుద్ధాత్మునిగా యెహోషువ మెస్సయ్య పరిశుద్ధాత్మ రూపేణ నీలోనికి, నాలోనికి, మనిషి జీవితంలోనికి వచ్చినప్పుడు జరిగేటువంటి పని ఏమిటి తెలుసా? అయ్యా, ఈ పాపం అవసరమా? అమ్మ, ఈ పాపం అవసరమా? అయ్యా, ఈ యొక్క అవమానకరమైన క్రియ అవసరమా? ఈ యొక్క మోసం అవసరమా? ఈ దగ అవసరమా? ఈ అబద్ధం అవసరమా? ఈ అన్యాయం అవసరమా? ఈ అక్రమం అవసరమా? ఆయన పరిశుద్ధాత్మ రూపేణ మనకు ఒక మెల్లనైన స్వరము వినిపింపజేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఆ స్వరము వినగానే తన యొక్క రహస్య పాపములు గుర్తుకు వచ్చి తన్ను తాను అసహించుకుంటూ ఉన్నాడు, తన్ను తాను ద్వేషించుకుంటూ ఉన్నాడు, తన్ను తాను అపరాధిగా ప్రకటించుకుంటూ ఉన్నాడు, తన్ను తాను ఘోరమైన పాపిగా ప్రకటించుకుంటూ ఉన్నాడు. అన్నా, ఇంతవరకు మంచివాడవనుకున్నావన్నా, నువ్వేంటన్నా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను
అంటున్నావేంటన్నా, పాపాత్ముడని అంటున్నావేంటన్నా, రేపు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ సహోదరులు అతనికి విలువనివ్వరు. అది లెక్క చేయలేదు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. తన యొక్క బంధువులు ఈ మాట అనడం వలన తన యొక్క స్థితిని మార్చేస్తారు, తనకు గౌరవము ఇవ్వరు అన్నటువంటి ఆలోచన తనకు రాలేదు, తను రెస్పెక్ట్ ఇవ్వరన్న ఆలోచన తనకు రావడం లేదు. ఇప్పుడు నా పాపములను నేను ఆయన ఎదుట ఒప్పుకోవడమే నాకు ప్రాధాన్యము. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చెబుతున్నటువంటి మాట, అయ్యా నీవు నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను. ఏ మనిషి జీవితములో నేను పాపాత్ముడను, నేను పాపములు చేశాను అనే మాట హృదయపూర్వకముగా చెప్పలేదో వారు బైబిల్ ఎంత చదివినా ఈ మాట రాసుకోండి, హృదయం అనే పలక మీద రాసుకోండి. యెహోవా మెస్సీయ దగ్గరికి వచ్చి, మందిరానికి వచ్చి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి నేను పాపిని అని ఏ మనిషి అయితే హృదయపూర్వకముగా చెప్పడో, ఎంతటి వాడైనా, ప్రసంగం చేసేవాడైనా, బోధకుడైనా, ఆరాధన చేసేవాడైనా, ఎన్ని నడిపించేవాడైనా అతను ఇంకా దేవుని యొక్క క్రమంలోనికి రాలేదు అనేది సత్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప పాస్టర్ అయినా, ఎంత గొప్ప సేవకుడైనా, చనిపోయిన వారిని లేపే అభిషేకము కలిగినటువంటి, వరము కలిగినటువంటి సేవకుడైనా తన నోట తాను చెప్పవలసినటువంటి మాట ఇదిగో, నేను పాపిని, ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. ఏ మాట ఎప్పుడైతే ఆ మాట చెబుతావో హృదయపూర్వకంగా, అప్పుడు ఆ క్షణము నీ జీవితంలో రక్షణ అనేటువంటి ఆ యొక్క పునాది వేయబడింది. హల్లెలూయా. నీకు ఆ ఆలోచన ఇంతవరకు కలగలేదు అని అంటే, ఆ ప్రార్థన నీవు ఇంతవరకు చేయలేదు అని అంటే, ఈ మాట యెహోవా మెస్సీయతో ఇంతవరకు నువ్వు చెప్పలేదు అని అంటే, నీకు రక్షణ అనే పునాది ఇంకా వేయబడలేదు. అంటే తండ్రి యొక్క ప్రణాళిక నీకు ఇంకా అర్థము కాలేదు, ఆయన చిత్తము నీకు ఇంకా అర్థము కాలేదు, బైబిల్లో రాయబడినటువంటి ఆ యొక్క రాజ మార్గము నీకు తెలియపరచబడలేదు, ఆ యొక్క మహిమ రాజ్యమునకు ప్రవేశము నీకు ఇంకా అర్థము కాలేదు. ఎవరైనాను సరే చెప్పవలసిన మాట ఆ రోజు పేతురు చెప్పినటువంటి మాట. ఇదిగో సీమోను పేతురు అది చూసి మోకాళ్ళ ఎదుట సాగిలబడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. అందుకొరకే అపోస్తుడైనటువంటి పౌలు చెబుతున్నటువంటి మాట, పాపులలో నేను ప్రధాన పాపిని. ఒకప్పుడు నేను తెలియక చేసి తిని గనక కనికరించబడితిని, పాపులలో ప్రధాన పాపిని. కానీ ఈరోజు మాత్రం నేను ఎవరిని తెలుసా? యెహోవా మెస్సీయను. నేను మెస్సీయను పోలి నడుచుకున్న ప్రకారం, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి అని ధైర్యముగా సవాలు వేసి ఒక ఛాలెంజ్ చేసేటువంటి స్థితిలోనికి మార్చబడినటువంటి వాడను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రధాన పాపిని ఒకప్పుడు అది ప్రారంభ గడి, అది ప్రారంభ క్షణాలు, అది ప్రారంభ అడుగులు అవి. ఈరోజు నేను ఎవరిని తెలుసా? ఆయన పోలికగా మార్చబడినటువంటి పరిశుద్ధుని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పినటువంటి మాట, అయ్యా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోము. ఏ రోజైతే ఏ వ్యక్తి అయితే ఈ మాట తన హృదయాంతరంగంలో నుండి చెబుతాడో అప్పుడు రక్షణ అనేటువంటి పునాది వేయబడుతుంది. హల్లెలూయా. ఈ మాటను ఒకసారి మనం ధ్యానించుకొని ముగించుకుందాం. అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. అక్కడ విస్తారమైనటువంటి చేపలు అక్కడ ఉన్నాయి. చేపల వైపు చూడాలా లేకపోతే వీటి వైపు చూడాలా? పాపం గురించి ఆలోచించాలా? పేతురు ఒక్కసారి ఆలోచించండి. ఏం చేయాలి? ఆ పరిస్థితుల్లో నేనే కనుక ఉంటే కనుక, యెహోవా మెస్సీయ ప్రభువా ఈరోజు టయానికి వచ్చావు, నేను ఇంటికి వెళ్ళిపోదామనే టయానికి వచ్చేసారు. చక్కగా విస్తారమైన చేపలు పడ్డాయి. అబ్బాయి రేపు రాత్రి డ్యూటీ లేదురా, రేపు నైట్ డ్యూటీ లేదు. రేపు మనము ఆయన ఈ దారిన ఎన్ని గంటలకు వస్తాడో అన్ని గంటలకు వచ్చేసి ఇదే చేపలు వలలు మనం యాక్ట్ చేస్తాం. నేను ఆ పరిస్థితిలో ఉంటే మన టీంకి ఇచ్చేటువంటి మనం ఆ టైంకి వచ్చేసి వలలు నడుపుకుంటాం. యెహోవా మెస్సీయ వచ్చేస్తాడు, మనకు ఆ మాట పడవడుగుతాడు, ఇది చేద్దాం, అలాగే వెళ్ళిపోదాం, అలాగ విస్తారమైన చేపలు పట్టుకొని వచ్చేద్దాం. హల్లెలూయా. ఎంపటే ఇక్కడ నుంచి ఎక్కడికి పంపించాలి? రాజోలి భీమవరం నుండి, భీమవరం మార్కెట్ అంతా కవర్ అయిపోయింది. నిజామాబాద్ కామారెడ్డి మార్కెట్ అంతా, హైదరాబాద్ ఎక్కడికి పంపించాలి ఇప్పుడు?
ఎక్కడికి పంపించాలి? హైదరాబాద్కు హైదరాబాద్ పంపించాలంటే ఎవరి దగ్గర ట్రక్? మొన్ననే దాసుకు ఇద్దరికి రాజుకు లైసెన్స్ వచ్చేసాయి. ఇక వాళ్ళకు అసలు కొనేద్దాం. ఈ రేంజ్లో మనకు ఆశీర్వాదం వచ్చిందంటే కారు ఇది కొనడం ఎంత పని. వాళ్ళిద్దరిని ఇక మనమే మేనేజ్ చేసుకుందాం. ఇక ట్రక్కులు పెట్టేసి ఎక్కడికి? హైదరాబాద్కు. అసలు ఎన్ని ఆలోచనలు వచ్చేసి ఇల్లు గడే మా ఆవిడ గోల్డ్ అంటా ఉంది. ఇప్పుడు మొత్తం దింపేస్తాను, ఇక మొత్తం దింపేచ్చేస్తాను. నా యొక్క ఇల్లు మారిపోయిద్ది, నా యొక్క డ్రెస్సులు మారిపోయిద్ది. ఇంతవరకు తెల్ల డ్రెస్సులు లేవు అని వాళ్ళు వేసుకునే ఇంకా సూట్ల మీద సూట్లు ఇంకా రింగులు, అన్ని లెక్కలు వెళ్ళిపోతాయి. పేతురు మాత్రం ఆ పని చేయలేదు. హల్లెలూయా. నీతిమంతుడు చేసేటువంటి పని, విశ్వాసి చేసేటువంటి పని, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు చేసేటువంటి పని, పక్కనే కనిపిస్తూ ఉన్న ఆ దీవెన వైపు చూడక, దీవెనకు ఆధారం, ఆశీర్వాదమునకు ఆధారమగు ఆ పరమ తండ్రి వైపు చూడడమే వాని యొక్క నైజము. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా. పేతురు ఆశీర్వాదం వైపు చూడక, ఆ ఆశీర్వాదము ఎవరి ద్వారా కలుగుతూ ఉందో ఆ ఆశీర్వాదాన్ని తన జీవితంలోనికి తీసుకొని వచ్చినటువంటి అతని వైపు చూస్తున్నాడు. ఆశీర్వాదమును ఆయన లెక్కనే చేయడం లేదు. గమనించండి, ఏ విశ్వాసి అయితే, ఏ వ్యక్తి అయితే ఆశీర్వాదం వైపు చూస్తాడో ఆ వ్యక్తి విశ్వాసిగా మిగిలిపోతాడు. ఏ మనిషి అయితే, ఏ భక్తుడైతే, ఏ బిడ్డ అయితే, దేవుని బిడ్డ అయితే ఆ ఆశీర్వాదమును లెక్క చేయక ఆ ఆశీర్వాదమును దయచేసినటువంటి ఆయన వైపు చూస్తాడు, అంచెలంచెలుగా హెచ్చించబడతాడు. హల్లెలూయా. ఆశీర్వాదమును చూడక, ఆశీర్వాదమును దయచేసినటువంటి అద్భుతమును చూడక, అద్భుతము చేసినటువంటి ఆ అద్భుత కరుణ్ణి చూడడం ద్వారా ఈరోజు 2000 సంవత్సరములు గతించిపోయిన పేతురు అనేటువంటి ఒక పామర్ను గురించి పిహెచ్డీలు, డిగ్రీలు చేసినటువంటి వారు, డాక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్టులు, పెద్ద చదువు చదివినటువంటి వారు, గొప్పవారు సైతము, బీదలు సైతము, ధనికులు సైతము, పెద్ద వరల్డ్ ఏమంటారు మోస్ట్ రిచెస్ట్ పర్సన్, అతి ధనవంతుడు, ప్రపంచ ధనవంతుడు అయినటువంటి కుబేర్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు ఆ పేతురు గురించి స్టడీ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. కారణం తను తీసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి తీర్మానము, నాకు ఈ ఆశీర్వాదము కాదు కావాల్సినది, నా జీవితము చక్కపరచబడాలి. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి అంటే, ఇంతవరకు నీ జీవితంలో యేసు మెస్సయ్యనే రక్షకుడని, యేసు మెస్సయ్యనే దేవుడు అని, ఆయనే ప్రభు అని, ఆయన రక్షకుడని, ఆయనే సృష్టికర్త అని, ఆయనే ఈ లోకమునకు రాబోచున్నటువంటి న్యాయాధిపతి అని, యూదా గోత్రపు సింహముగా రాబోచున్నటువంటి నజరేయుడని ఇంకా నేను గ్రహించకపోతే గనక ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము, ఈ సమయము నీది, రేపటి దినము మనది కాదు. అయ్యా, నీవే దేవుడవని, నీవే రక్షకుడవని నేను అంగీకరిస్తున్నాను అని ఒక తీర్మానం చేద్దాం. ఆ రోజు పేతురు తన జీవితంలోనికి యేసు మెస్సయ్యను ఆహ్వానించిన రీతిగా ఈరోజు ఒక ఆహ్వానము యేసు మెస్సయ్యకు తెలియచే. ఒకవేళ నువ్వు ఆల్రెడీ యేసు మెస్సయ్యకు ఆ యొక్క అవకాశం ఇచ్చి ఉంటే, హృదయంలో స్థానం ఇచ్చి ఉంటే, ఆయన మాట వినే అనుభవం ఉందో లేదో ఒకసారి పరిశీలన చేసుకో. నీ ప్రణాళికలు, నీ ప్లాన్స్, నీ యొక్క పద్ధతులు, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులు, నీ యొక్క మార్గములు పక్కన పెట్టేసి, పేతురు ఏ విధంగా యేసు మెస్సయ్య మాట చొప్పున ఆ వలలు వేశాడు, నీవు ఆయన మాట చొప్పున నీవు తీర్మానము చేయగలిగితే, మాట చొప్పున నీ యొక్క మార్గములను, అడుగులను స్థిరపరచుకుంటే, పేతురు ఏ విధంగా విస్తారమైన చేపలను పట్టాడు, నువ్వు విస్తారమైన జీవితాన్ని, విస్తారమైన దీవెన, ఆశీర్వాదము, సర్వ సమృద్ధి అనగా డబ్బు ఉండడమే కాదు, వెండి బంగారములు ఉండడమే కాదు, ఆస్తి ఐశ్వర్యము కలిగి ఉండడమే కాదు, అవన్నీ దయచేవాడు ఆయన.
అవన్నీ కలిగి ఉండడము మంచిదే. ఒకవేళ లేకపోయినా దీన స్థితి యందు, సంపన్న స్థితి యందు కూడా సంతృప్తి కలిగినటువంటి జీవితము నేను జీవించగలుగుతూ ఉన్నాను అని ఒక ధైర్యముగా చెప్పగలిగిన ఆ మాట నీ హృదయంలో ఆ తండ్రి స్థిరపరచాలని కోరుకుంటున్నాడు. ఆశీర్వాదము వైపు చూస్తూ ఉంటే గనక, దీవెన వైపు చూస్తూ ఉంటే గనక, ఇంకా ఆయన హృదయము నీకు అర్థం కాకపోతే, ఇంకా ఆయనను వెంబడించలేనటువంటి స్థితిలో ఉంటే, ఇంకా ఆయనకు దూరముగా ఉంటే, ఆశీర్వాదాల వైపే, అద్భుతముల వైపే, స్వస్థతల వైపే, ఇంకా ఈ లోకానుసారమైన విషయమై మనం ఆలోచన కలిగి ఉంటే గనక, ఇదిగో పేతురు జీవితము ఒక మాదిరి. ఆయన చెబుతూ ఉన్నాడు, అయ్యా ఇదిగో చేపలు పడ్డాయి కానీ నేను పాపినయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళుము. నువ్వు పరిశుద్ధుడవు, నేను పాపిని, నువ్వు నన్ను విడిచివెళ్ళు, నన్ను విడిచివెళ్ళు అని పేతురు చేసినటువంటి ప్రార్థన నీవు నేను చేయగలగాలి. నీవు నేను